దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ 97వ కీర్తన 10వ వచనంలో చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట, యెహోవాను ప్రేమించు వారలారా, అనగా దేవుణ్ణి ప్రేమించు వారలారా, చెడుతనాన్ని అసహించుకొనుడి. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు. దేవుడు తన ప్రజలను, తన భక్తులను ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే మనం ఎవరం బ్రతకలేం ప్రియులారా. కానీ దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని ప్రజలుగా ఉంటూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఈనాడు మరలా లోకాన్ని ప్రేమించే వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి, ఈనాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మరల లోకాన్ని ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. యెహోవాను ప్రేమించు వారలారా, అనగా దేవుణ్ణి ప్రేమించు వారలారా, మీరు చెడుతనాన్ని అసహించుకొనుడి. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి క్రైస్తవుడు ఈనాడు చెడుతనాన్ని, పాపాన్ని అసహించుకునేవాడుగా ఉండాలి. ఇటు యేసయ్యను ప్రేమిస్తూ అటు పాపాన్ని ప్రేమించేవాడుగా ఉంటే ఎన్నటికీ ప్రియులారా అసలైన భక్తుడు కాలేడు. ఎందుకంటే లవోదికా సంఘంతో ప్రియులారా ప్రకటన గ్రంథం మరి 3వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆ 14, 15, 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని అంటాడు. ఏమంటాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా ఉండిన మేలు, లేక నువ్వు వెచ్చగా ఉండిన మేలు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు గనక అటు చల్లగలేవు, ఇటు వెచ్చగలేవు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు గనక నా నోట నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అంటాడు. దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుని బిడ్డలు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలని. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని ప్రజలుగా ఉంటూ ఈనాడు మరలా లోకాన్ని ప్రేమించే వారంగా, పాపాన్ని ప్రేమించే వారంగా ఉంటే ఈనాడు మన ప్రార్థన దేవుడు అంగీకరించలేడు, మన మొర దేవుని అంగీకరించలేడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారలారా, యెహోవాను ప్రేమించే వారలారా, మీరు చెడుతనాన్ని అసహించుకోండి. ప్రియులారా, మీరు చల్లగా వెచ్చగా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు తన నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాడట. అంటే ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఒకవేళ పాపాన్ని ప్రేమించేవాడుగా ఉంటే, పాపములో జీవించేవాడుగా ఉంటే మార్పు చెందాలి. 5వ కీర్తనలో 4వ వచనంలో చూస్తే దావీదు అంటాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని అంటాడు. దావీదు మహారాజే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, అసలు నీ యొద్ద చెడుతనమునకు చోటే లేదు అంటాడు. దేవుని బిడ్డలు ఈ మాటలు గమనించాలి, దేవుని ప్రజలు ఈ మాటలు గమనించాలి ప్రియులారా. దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. లేవియాకాండంలో కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇదే మాట అపోస్తులైన పేతురు అంటాడు. అపోస్తుల మన పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు చూస్తూ ఉంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకు? మనము నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన అంటున్నాడు పేతురు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మన దేవుడు పాపాన్ని చూసి, దుష్టత్వాన్ని చూసి ఆనందించు దేవుడు కాదు.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక తన బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నాడు? నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా జీవిస్తున్నావు? క్రైస్తవుడుగా ఉంటూ, దేవుని బిడ్డగా ఉంటూ నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? అపోస్తుడైన యోహాను అంటాడు, ప్రియులారా, 1 యోహాను 2వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చూస్తే, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, మరి జీవపు డంబము అంటాడు. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ అనగా దేవుని ప్రేమ వానిలో ఉండదు అని అంటాడు. మరి లోకములో ఉన్నదంతా, లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మరి లోకములో ఏమున్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటాడు. ఇవి తండ్రి వలన దేవుని వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి, దుష్టుడు మరి కలగజేసినవి. ఈనాడు దేవుని బిడ్డగా ఉంటూ, క్రైస్తవుడుగా ఉంటూ, భక్తుడుగా భక్తురాలుగా ఉంటూ, శరీరాశ కలిగి, నేత్రాశ కలిగి, జీవపు డంబము కలిగి జీవిస్తూ ఉంటే ఈనాడు మన ఆరాధన, మన ప్రార్థన దేవుడు అంగీకరించలేడు. ప్రియులారా, ఎందుకంటే దేవుని బిడ్డలు ఈనాడు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మాటకు విధేయులుగా, దేవుడు చెప్తే విని ఆ మాట ప్రకారం జీవించే వాళ్ళుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు 1 తెస్సలోనిక పత్రికలో ప్రియులారా మరి 4వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, మీరు జారత్వమును కనగా పాపమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తము అంటాడు. ప్రతి పాపానికి క్రైస్తవుడు దూరంగా ఉండాలి. ప్రియులారా, పాపానికి మీరు దూరంగా ఉండుట దేవుని చిత్తము అంటాడు. అదే 1 తెస్స 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనని లోకం నుంచి ఎందుకు వేరు చేశాడు? చీకట్లో నుండి మనం ఎందుకు వేరు చేశాడు? మరి నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఇటు దేవుని ప్రేమించేవాడవుగా, అటు లోకాన్ని ప్రేమించేవాడవుగా, పాపాన్ని ప్రేమించేవాడుగా ఉన్నావా? నేటి ఆదివారపు దినాన ఇదిగో ఈ యొక్క సెప్టెంబర్ మన అక్టోబర్ మాసంలో ఈ యొక్క 6వ తారీఖున ఈ ఆదివారపు రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ఇటు దేవుని ప్రేమించేవాడుగా, అటు లోకాన్ని ప్రేమించేవాడుగా అనగా పాపాన్ని ప్రేమించేవాడుగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మేము మా సంఘములో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. సెప్టెంబర్ 1 నుంచి నేటికి 36 రోజులు, అక్టోబర్ 10వ తారీఖున మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగిస్తున్నాం. మరి ముగింపు కూడికను మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆసక్తి కలిగిన వారు మరి రావచ్చు. అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి దేవుడు ఎన్నో విధాలుగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈనాడు మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు మన మొర వినాలి, దేవుడు మన ప్రార్థన వినాలి, మన ఆరాధన ఆయన అందుకోవాలి అంటే ఈనాడు దేవుణ్ణి ప్రేమించేవాడు పాపాన్ని అసహ్యించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మాట గుర్తుపెట్టుకోండి. మరి కీర్తన 97:10 వచ్చిన ప్రకారం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనాన్ని అసహ్యించుకోండి. దేవుడు తన భక్తులను కాపాడుతున్నాడు, ఆయన కృప చూపుతా ఉన్నాడు. కానీ మనం ఒకవేళ మార్పు లేకపోతే ఈనాడు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి మరలా పాపాన్ని ప్రేమించే వారంగా, లోకాన్ని ప్రేమించే వారంగా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీ కోసం, నా కోసం, సర్వలోకం కోసం, సర్వలోక పాప పరిహారం కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కల్వరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పరిశుద్ధుడు. ఆయన తన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఆరాధన దేవుని సన్నిధికి చేరాలి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఈనాడు దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా మనం పాపాన్ని అసహించుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా బ్రతికి ఇదిగో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతుకుదాం. అట్టి కృప, అట్లాంటి పరిశుద్ధమైన బ్రతుకులు
ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. యెహోవాను ప్రేమించు వారలారా, దుష్టత్వాన్ని, పాపమును అసహించుకోను అంటున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ ఏదో చోటు లేదు నాయన. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నావు. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటున్నావు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వారిలో ఉండదంటున్నావు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటున్నావు. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న మేము, నీ మాటలు వింటున్నా మేము, క్రైస్తవులుగా జీవిస్తున్న మేము, అటు లోకానుసారంగా ఇటు క్రైస్తవానుసారంగా కాకుండా, అటు చల్లగా ఇటు వెచ్చ కాకుండా, మేమందరం కూడా నీ బిడ్డలుగా, నీ భక్తులుగా, నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి మీరందరూ నాయన నీవు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డనైనా మార్చుకోవడానికి, మార్పు చెందడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చేస్తున్న 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నాయన నేటికి 36 రోజులుగా ఎంతో అద్భుతంగా జరిగిస్తున్నారు. ప్రభువా, ముగింపు అక్టోబర్ 10వ తారీఖున ఇంకా అద్భుతంగా జరిగించండి. అనేకులను స్వస్థపరచండి, అనేకులకు మారు మనసు దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి కృప చూపండి. మా ఆరాధన, మా ప్రార్థన నీ సన్నిధికి చేరున్నట్లుగా మీరు కృప చూపండి. మాలో ఉన్న ప్రతి అజ్ఞానం, అపవిత్రత ప్రభువా నీ రక్తముతో కడిగి మమ్మను పరిశుద్ధపరిచి మా యొక్క ఆరాధన, మా ప్రార్థన నీ సన్నిధికి చేరున్నట్లుగా మీరు కృప చూపమని, పరిశుద్ధుడైన దేవుడా, నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి నీవే మాకు సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక.